స్టూడెంట్స్, నేను ఇప్పుడు మీకు క్వశ్చన్ నెంబర్ 7 15 మార్క్స్ బేటా, 15 మార్క్స్. సో మీరు 15 మార్క్స్ లాస్ అవుతారు, చక్కగా చదువుకొని రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ 2023 పేపర్ అని ఒకరు కామెంట్ చేశారు. అయితే 2023-22 పేపర్స్ అన్నీ సేమ్ మోడల్ పేపర్ నాన్న ఇది. అండ్ కొన్ని లెసన్స్ సేమ్ ఉన్నాయి, న్యూ సిలబస్ 2025 ఇప్పుడు, కానీ కొన్ని లెసన్స్ చేంజ్ చేశారనమాట. అందుకని మోడల్ పేపర్ ఎలా వస్తుంది అనేది అప్పటి పేపరే ఇచ్చారు. ఓకేనా? మోడల్ పేపర్ మాత్రం ఇలానే వస్తుంది, పేపర్ మోడల్ ఇలానే ఉంటుంది. ఓకేనా? సరే, పేపర్ మోడల్ అనేది ఇలానే ఉంటుంది. మీకు క్వశ్చన్ నెంబర్ 7 చక్కగా నేను అర్థమయ్యేట్టు ఫస్ట్ క్వశ్చన్కి ఏ లెసన్, సెకండ్ క్వశ్చన్కి ఏ లెసన్ అనేది చూపిస్తున్నాను. మళ్ళీ కూడా నేను పేపర్ ప్యాటర్న్ ఒకసారి మోడల్ పేపర్ పెడతాను. ఇది మీకు 7th బిట్, ఇది 7th క్వశ్చన్. సో ఆ విభాగ 415 just 60 మార్క్స్, 15 మార్క్స్ నాన్న ఒక్కొక్క క్వశ్చన్కి. 7th వన్కి 15, 8th వన్కి 15, 9th వన్కి, 10th వన్కి, ఈ 4 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 15 మార్క్స్. ఈ క్వశ్చన్ అస్సలు మిస్ అవ్వదు, ఇవి 4, ఎందుకంటే ఇక్కడ మీకు 60 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్కసారి రేర్ కేసెస్లో ఇక్కడ మార్క్స్ చూసుకొని రాయాల్సి ఉంటుంది. మీరు 7th బిట్ కాదు కానీ 7th బిట్ పోయమ్సే వస్తాయి. చూడండి నాన్న, 5, 12 just 60 మార్క్స్, 15 మార్క్స్ కాదు 12 మార్క్స్ ఇస్తారు. అప్పుడు మీకు ఇక్కడ 8th బిట్, 9th బిట్ 2 స్టోరీస్ రాయాల్సి ఉంటుంది ఎల్ఎక్యూలో. ఇక్కడ మార్క్స్ చూసుకోండి, 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలా, 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 5 అన్నప్పుడు ఇలా అన్నిటికీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మీరు. 4 అన్నప్పుడు మాత్రం 8th ఆ కానీ డోర్ కీపర్ లెసన్ కానీ క్రొకడైల్ లెసన్ కానీ రాయాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మాత్రం 7th క్వశ్చన్. అందులో చెప్పేది ఉండే 8th బిట్లో నేను మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. సో ఇప్పుడు డిస్కస్ చేసేది మాత్రం మనం 7th బిట్. ఓకేనా? 4 పోయమ్స్ ఇస్తారు మీకు. ఒక్కొక్కసారి 2 పోయమ్స్కి రాయమంటారు, ఒక్కోసారి 4. ఇక్కడ చూడండి, ద్వయోహో శ్లోకయోహో 2 పోయమ్స్కి మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒక్కొక్క దానికి 7.5 మార్క్స్ వస్తాయి. 15 మార్క్స్ కదా. సో 2 పోయమ్స్కి రాస్తే 7.5 మార్క్స్. టోటలీ 4 పోయమ్స్ హిమాలయాస్ గురించి ఉంటుంది. ఓకేనా? హిమాలయాస్ గురించి లెసన్ చదివితే అదే లెసన్ నుంచి ఉంటాయి. అయితే ఈ 4 పోయమ్స్ ఒకే లెసన్ నుంచా మేడం అంటే 4 పోయమ్స్ ఒకే లెసన్ నుంచి నాన్న మీకు అందరికీ హిమాలయాస్ అనే లెసన్ ఉంటుంది. హిమాలయో నామ నాగాదిరాజ. ఓకేనా? చూడండి ఇక్కడ నాగాదిరాజ, ఆ లెసన్ నుంచే ఈ 4 పోయమ్స్ ఇస్తారు. వేరే లెసన్ నుంచి ఇవ్వరా మ్యామ్? ఇవ్వరు బేటా, వేరే లెసన్ నుంచి ఎక్కడి నుంచి ఇవ్వరు, అదే లెసన్ నుంచి ఇస్తారు. మీరు టెన్షన్ లేకుండా ఆ లెసన్ నుంచి రాస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 7 పేజ్ నెంబర్, ఇవి పోయమ్స్ అనమాట. ఫస్ట్ పోయం, 12th పోయం, అట్లా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది ప్రతిపదార్థ తాత్పర్యాశ్చ లిఖత హిమాలయో నామ నాగాదిరాజ. ఇప్పుడు 4 పోయమ్స్ చూపించాను కదా నేను. ఏ పోయం వచ్చినా బేటా మీరు ఇదే రాయాల్సి ఉంటుంది. పోయిట్ ఇంట్రడక్షన్. ఈ శ్లోకంలో కాళిదాసు రచించిన కుమార సంభవమును కావ్యం నుండి గ్రహించిన హిమాలయో నామ నాగాదిరాజ అను పాఠ్యభాగం నుండి గ్రహింపబడినవి. దిస్ లెసన్ హిమాలయో నాగాదిరాజ నామ నాగాదిరాజ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద ఫస్ట్ కాంట్ ఆఫ్ కుమార సంభవం రిటన్ బై ద గ్రేట్ పోయెట్ కాళిదాస. సో ఫస్ట్ పోయం ఇలా ఇస్తారు మీకు. ఇక్కడ తెలుగులో రాశారు కదా, మేము రాయాల అవసరం లేదు. అయితే ఇది పదవిభాగ అంటే పదంని తీసుకొని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అస్తు ఉత్తరస్యాం అస్తు అస్తి ఉత్తరస్తాం, అట్లా అంటే మనం సవర్ణ దీర్ఘ సంధి గుణసంధిలో పదాలను విభజించి రాస్తాం కదా, అలా. ఒకవేళ మీకు రాకపోతే వచ్చిన పదాలు రాయండి. ఇప్పుడు హిమాలయ, నామ నాగాదిరాజ అట్లా కొన్ని అన్నా రాయడానికి ట్రై చేయండి. పేపర్ ప్రజెంటేషన్ బాగుంటుంది, చక్కగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు పోయం కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. అక్కడ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది, చూసి రాయండి. అంటే పేపర్ ప్రజెంటేషన్ బాగుంటుంది. టైం సరిపోదు మేడం, మేము రైటింగ్ స్లోగా రాస్తామన్న వాళ్ళు రాయకుండా పోయెట్ ఇంట్రడక్షన్ రాయండి. రాసి ప్రతిపదార్థాలు మీనింగ్స్ తెలుగులో, ఇంగ్లీష్లో రాయని అవసరం లేదు. ఏదో ఒక లాంగ్వేజ్లో, ఏ లాంగ్వేజ్లో మీరు రాస్తున్నారో ఆ లాంగ్వేజ్లో రాయండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ పోయం మీనింగ్ ఏంటంటే హిమాలయాస్ అనేది ఉత్తర దిక్కున ఉంటాయన్నమాట. ఆ పర్వతములు భూమిని కొలిచే ఒక స్కేల్ లాగా, భూమిని కొలిచే ఒక పరికరం లాగా చక్కగా అనిపిస్తాయి అనేది ఇక్కడ ఫస్ట్ పోయం యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా నాన్న? నెక్స్ట్ సెకండ్ పోయం.
సెకండ్ పోయం అవ్వగానే పదవిభాగ అండ్ ప్రతిపదార్థ మీన్స్ మీనింగ్స్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయాల్సి ఉంటుంది మీరు. ఇంకా ఇక్కడ కొండలన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తూ, ఇంకా అక్కడ హిమాలయాలన్నీ ఆవుదూడలను నిలిపినట్టుగా, ఇంకా హిమాలయాస్లో భూమి తన దగ్గర ఉన్న చాలా ఔషధంలో గోల్డ్, డైమండ్స్, ఆర్నమెంట్స్ అందులో నింపుకున్నట్టుగా, అంటే హిమాలయాస్ గురించి పొగుడుతూ ఉండాలి బేట. హిమాలయాస్ గురించే ఉంటుందన్నమాట. హిమాలయాస్ ఎంత అందంగా ఉన్నాయి అక్కడ అనేదే అక్కడ మొత్తం పోయం, అన్ని పోయమ్స్లో ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పోయం, పోయిట్ ఇంట్రడక్షన్ రాయాలి. ఇక్కడ ఫస్ట్ వన్కే ఇచ్చారు పోయిట్ ఇంట్రడక్షన్, మీరు అక్కడ రాయాలని ఇచ్చారు. చూడండి ఇక్కడ ఇంట్రడక్షన్ సేమ్ యాజ్ ఎబౌవ్, అంటే ఫస్ట్ వన్కి ఎలా ఉందో సేమ్ అన్నిటికీ అలా రాసుకుంటూ మీరు వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా అక్కడ హిమాలయాస్లో ఎన్నో రత్నాలు మీన్స్ డైమండ్స్ పొదిగి ఉంటుంది హిమాలయాసు. అండ్ చల్లని కిరణాలు చక్కటి ఒక చల్లదనం ఉంటుందన్నమాట. అది చల్లగా ఉంటే మనకి ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఎక్కువ చలి పెడితే, కానీ అక్కడికి వెళ్తే ఇరిటేటింగ్ అనిపించదు, చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ అట్మాస్ఫియర్ని మనం ఎంజాయ్ చేయాలనుకుంటాం అనమాట, అలా ఉంటుంది. అయితే ఇవన్నీ హిమాలయాస్ యొక్క వైభవాన్ని ఏమాత్రం నష్టపరచవు, చాలా కించపరచవు అనమాట, చాలా చక్కగా అనిపిస్తాయి అనమాట. అండ్ చంద్రునికి ఎలా అయితే మచ్చ ఉంటుందో అలాగే హిమాలయాస్ కూడా దూరం నుంచి చూస్తే మనకు చలి పెట్టినట్టుగా మచ్చ కనిపించినట్టుగా అనిపిస్తుంది, కానీ ఉండదు, చాలా చక్కగా ఉంటుంది అనేది హిమాలయాస్ యొక్క గొప్పతనం బెట. మనం ఎంత చక్కగా అర్థం చేసుకోగలిగితే అంత చక్కగా ఉంటుంది. హిమాలయాస్ యొక్క గొప్పతనం ఏంటి అనేది మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. హిమాలయాస్ ఎంత అందంగా అనిపిస్తాయి, అవి ఎంత గొప్పగా ఉంటాయి, హిమాలయాస్కి వెళ్తే వెదర్ ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ అనేది, ఇవన్నీ. ఇంకా హిమాలయాస్ పైన సింధూర, గైరికాది అనే ధాతువులు ఉన్నాయి. ఇంకా హిమాలయాస్ పైన ఎండ పడ్డప్పుడు మీన్స్ సన్లైట్ పడ్డప్పుడు ఆ ఒక్క సన్లైట్ అనేది మనకు ఒక ఆరెంజ్ కలర్లో మంచు కదా బెట, వైట్గా. సో ఆరెంజ్ గోల్డ్ కలర్తో మిక్స్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి చెట్ల పైన మన పైన పడి సంధ్యా సమయం అనేది ఎంతో బాగుంటుంది అన్నమాట. ఇంకా అక్కడ ఉండే ఏంజిల్స్ అనేది చీకటి పడింది, మనం తొందరగా రెడీ అవ్వాలి అని వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలన్నీ ఫాస్ట్గా వేసేసుకొని వాళ్ళు అలంకరించుకుంటారు అనేది ఇక్కడ ఇచ్చారనమాట కవి గారు. ఇక్కడ ఫిఫ్త్ వన్ పోయం. ప్రతి ఒక్క పోయంకి పోయిట్ ఇంట్రడక్షన్ అండ్ ప్రతి ఒక్క పోయంకి అక్కడ మీనింగ్స్ చదువుతూ కూర్చుంటే లేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు వీడియో కూడా లెంత్ ఎక్కువ అవుతుందని నేను చదవట్లేదు. ఏం లేదన్నా, మీరు మరీ యాజ్ ఇట్ ఈజ్ మెటీరియల్లో ఉన్నాయి రాయకపోయినా పర్లేదు. ఇంకా హిమాలయాస్ పైన సిద్ధులు ఉంటారు, మీన్స్ సేజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళకి హిమాలయాస్ యొక్క చెట్లన్నీ నీడపరిచినట్టుగా, మీరు రండి మహారాజా, గురువు గారు ఇక్కడి నుంచి వెళ్ళండి, దారి చూపిస్తున్నట్టుగా అనిపిస్తాయి అన్నమాట. ఇంకా మేఘాలు చక్కగా సౌండ్ చేస్తూ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయి, అంటే మీకోసం వెల్కమ్ చెప్తున్నారు అన్నట్టుగా చేస్తాయి అన్నమాట. ఇంకా అక్కడ ఇవన్నీ షాడోని ఇస్తాయి చెట్లు, ప్లస్ ఇక్కడ వర్షం పడుతున్నట్టు వెల్కమ్ చెప్తూ ఉంటారు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి సేజులందరూ అక్కడ ఉండడానికి ఇష్టపడతారనమాట. అంటే అట్మాస్ఫియర్ అట్లా ఎవరు వెళ్ళినా వెల్కమ్ చెప్పినట్టుగా అట్మాస్ఫియర్ అంతా చాలా పీస్ఫుల్గా చక్కగా అయిపోతుందన్నమాట. ఇంకా అక్కడ ఉండే వాళ్ళు హిమాలయాస్లో బోయలు అంటారనమాట. అంటే హంటింగ్ చేసి ఉంటుంటారు కదా, హంటింగ్ చేసి వాళ్ళు సర్వైవ్ అవుతుంటారు వాళ్ళ లైఫ్ని, అలాంటి వాళ్ళని తెలుగులో బోయలు అంటారు. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి దారి తెలియదు, ఎవరికైనా తెలియదు. సో మొత్తం వైట్గా ఉంటుంది కదా నాన్న, మొత్తం మనం సరౌండింగ్ మొత్తం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటు చూసినా మనకంటే ఇక్కడ రోడ్స్ ఉంటాయి, మనం తెలుసుకోగలుగుతాం. అక్కడ అలా ఉండదు. సో కాబట్టి వాళ్ళు ఎలా కనుక్కుంటారు అంటే
ఇంకా యానిమల్స్ పోట్లాడతాయి, సింహాలు పోట్లాడినప్పుడు ఏనుగులతో కానీ ఇంకే యానిమల్స్లైనా చంపుకు తింటాయి. చంపుకు తిని అవి వెళ్ళిపోతున్నప్పుడు వాటి కాలి గుర్తులు రక్తపు మరకలతో రెడ్గా పడతాయి కదా నాన్న, ఇట్లా కాలి గుర్తులు అనేది పడుతూ వెళ్ళిపోతున్నాయి. అంటే మంచులో కాలు పెట్టినప్పుడు అది కొంచెం డౌన్ అయిపోతుంది అనమాట, అక్కడ గుర్తుపడుతుంది, మన ఇసుకలో కూడా పడుతుంది కదా, అలా బోయలు వాటి దారి వెతుక్కుంటూ యానిమల్స్ ఎక్కడున్నాయి, వాటర్ ఎక్కడున్నాయి, మనం చంపుకు తిని మనం సర్వైవ్ అవ్వచ్చు అని వెళ్ళి వాటి వెంట వెళ్ళి ఏవైనా దొరికితే చంపుకు తింటారు లేదా తెచ్చుకుంటారు ఆహారం. అలా అని ఇక్కడ దారి కనుక్కోవడానికి ఎలా వెళ్తారంటే అలా యానిమల్స్ని చూస్తూ వాటి వెనక వెళ్తారు అనేది అక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్ 7th పోయిం. మీరు యాజ్ ఇట్ ఈజ్ రాయని అవసరం లేదు, పోయంలో ఒక 6-7 మీనింగ్స్ రాస్తే సరిపోతుంది. ఇన్ని మీనింగ్స్ కంపల్సరీ రాయాలనేది ఏమి ఉండదన్నమాట. ఇంకా అక్కడ ఏంజిల్స్ ఉంటారు. ఏంజిల్స్ అనేది వాళ్ళు ఏదైనా రాయడానికి సిరావలే అక్కడ చెట్ల ఆకులు ఉంటాయి కదన్న, బెరడు చెట్ల ఆకుల్ని తీసుకొని ఆ ఆకుల పైన వాటి నుంచి వచ్చే ఒకలాంటి ద్రవంతో వాళ్ళు రాస్తూ ఉంటారన్నమాట. ఇంకా 8th పోయం మీనింగ్. ఇంకా హిమాలయాస్ మీద ఏంజిల్స్, ఆ అట్మాస్ఫియర్, అక్కడ వెదర్ అంతా చక్కగా అనిపించి చక్కగా పాటలు పాడుతూ హ్యాపీతో ఉంటారు. హ్యాపీనెస్తో పాటలు పాడుతూ ఉంటే హిమవంతుడు అక్కడికి వచ్చి వాళ్లకు సైడ్గా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి తోడుగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి అక్కడ చాలా చక్కగా అనిపించేటట్టుగా చేస్తారనమాట. దాన్ని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళు పాటలు పాడుతుంటే ఇతను వచ్చి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, అక్కడ చెక్కతో చేసినవి ఉంటాయి కదన్న, ఇట్లా మనము పాడతారు, పిల్లన గ్రోవి అంటారు కృష్ణుంది, అలాంటి వాటిని తీసుకొని అలా తయారు చేసి కొద్దిగా గొప్ప వచ్చేట్టు, కానీ అదే ఎంతో చక్కగా అనిపిస్తుంది అనమాట ఆ ప్లేస్లో. అలా ఎవరు చూడు హ్యాపీనెస్తో ఉంటారు కానీ ఎక్కడ సాడ్ కనిపించదు, ఎవరికి వచ్చింది వాళ్ళు చేసుకుంటూ చక్కగా హ్యాపీనెస్తో ఉంటారు అనేది అక్కడ ఇస్తున్నారనమాట. ఇలా పోయం మీనింగ్స్ మీకు తెలిసినవి కొన్ని చదువుకొని వెళ్ళేసి మీకు తెలిసినవి కొన్ని చదువుకొని గుర్తొచ్చినాయి ఓన్గా ఇలానే రాయాలని ఏం లేదు, ఒక 7-8 వరకు రాస్తే సరిపోతుంది. ఇంకా అక్కడ దేవదారు ట్రీస్ అనేది ఉంటుంది, వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలు అనమాట. అవన్నీ ఏనుగులు వెళ్తూ ఉంటే వాటికి దురద పెట్టినట్టుగా అవుతాయి. ఆ దేవదారు వృక్షాల దగ్గరికి వెళ్ళి ఇలా వీపును వాటికి టచ్ చేసి ఇలా అన్నప్పుడు వాటి దురద అంతా పోతుందన్నమాట. సో అలా పెద్ద పెద్ద చెట్లను కూడా పెద్ద పెద్ద యానిమల్స్ వెళ్ళి అలా పక్కన నించొని అలా చేస్తుంటే మనకు చూడడానికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది, ఎంతో చక్కగా అనిపిస్తుంది అని కవి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇంకా అక్కడ బోయలు, నేను ఇంతకుముందు చెప్పాను కదా బెట్ట లెసన్లో, హంటింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు హంటింగ్ చేస్తూ ఎంతో దూరం వెళ్ళిపోతారు, కానీ టైంకి తిరిగి రాలేకపోతారు. ఇప్పుడు మనలాగా ఫెసిలిటీ ఉండదు అక్కడ. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడి వరకు అయితే వెళ్ళారో అక్కడి వరకు స్టాప్ చేసి గుహలల్లో దాక్కుంటారనమాట. గుహలో దాక్కున్నప్పుడు యానిమల్స్కి భయపడి కాదు, సీజన్ అక్కడ అట్మాస్ఫియర్ వెదర్ అనేది చాలా చక్కగా ఉంటుంది. వెదర్ అనేది చాలా చల్లగా ఉంటుంది. సో ఆ చల్లదనానికి రాత్రంతా గడపాలి కాబట్టి చక్కగా గుహల్లో దాక్కున్నప్పుడు వారికి లైటింగ్ అవసరం లేదు. మంచుతోనే వెన్నెల వెలుతురు అనేది ఎలా వస్తుందంటే మనకి ఇంట్లో లైట్లు వేసుకుంటే ఎంత చక్కగా అనిపిస్తుందో నూనె అవసరం లేకుండా అని ఇచ్చారు అక్కడ. మీకు నూనె అంటే అర్థం కాదు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇంకా చక్కగా అక్కడ లైటింగ్ వేసినట్టుగా వెదర్ అంతా చాలా చక్కగా అనిపిస్తుంది అనేది కవి చెప్తున్నారు అనమాట. వాళ్ళకి ఎలాంటి భయం అనిపించదు అనమాట, చీకట్లో ఉన్నాం మనము అనేది. హిమాలయస్లో ఒక మంచు అనేది చంద్రుని వెన్నెలబడి లైటింగ్ లాగా వైట్గా వచ్చేసి వాళ్ళు సేద తీరడానికి అనువుగా ఉంటుంది. ఇంకా అక్కడ హిమాలయాస్లో ఏంజిల్స్ కానీ ఇక్కడ స్త్రీలని ఇచ్చారు, వాళ్ళు నడుస్తూ ఉంటే మడిమలు చాలా నొప్పి పెడతాయి నాన్న. ఎందుకు అంటే అక్కడ మంచు కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది, అది మనం అడుగు పెట్టినప్పుడు మళ్ళీ బయటికి తీసి వెళ్ళేలోపు బాధ అనిపిస్తుంది. సో అలా కొద్ది దూరం నడవగానే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. నడక అనేది కాళ్ళు బాగా నొప్పి పెడతాయి, కానీ ఆ నొప్పి అనేది అనిపించదు.
నొప్పి పెడుతూ ఉంటుంది, బాధ అనిపిస్తుంది. కానీ వన్స్ అక్కడ హిమాలయాస్లో తిరుగుతున్నప్పుడు, వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఆ నొప్పి అనేది వాళ్ళకి అనిపించదు లోపల నుంచి. ఎందుకు అంటే బయట చూస్తుంటే వాతావరణం అనేది చాలా చక్కగా మంచిగా సంతోషంగా అనిపిస్తుంటుంది అనమాట. ఎంత నొప్పి పెట్టినా కూడా నడవాలనే మనసులో నుంచి ఆకాంక్ష వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ హిమాలయాస్ గుహల్లో చీకటి ఉంటుంది, కానీ చీకటికి భయపడి గుడ్ల గుబ్బల వల్లే దాక్కోకుండా హిమవంతుడు ప్రతి ఒక్కరికి అక్కడ రక్షణ కల్పిస్తాడనమాట. మీన్స్ భయాన్ని పోగొడతాడు. ఇట్లా లైటింగ్ ఇస్తాడు, చక్కటి సౌండ్స్, యానిమల్స్ కానీ వేరే వాటి సౌండ్స్ చక్కగా వస్తుంది. అక్కడ వాతావరణం అనేది భయపడేటట్టుగా, మనకి భయాన్ని కలిగించేటట్టుగా ఉండదు. చాలా పీస్ఫుల్గా, సంతోషంగా, ఆనందంగా అనిపిస్తుంది అనేది ఇక్కడ కవి మనకు చెప్తున్నారనమాట. ఇంకా అక్కడ మీద చమరీ మృగాలు అనే ఒక యానిమల్స్ ఉంటాయన్నమాట, వాటి పేరు అనమాట. ఇంకా అవి తిరుగుతూ ఉంటే, వాటి తోకను ఊపుతూ ఉంటే హిమవంతుని వింజామరాలు, హిమవంతుని యొక్క హెయిర్ ఊగినట్టుగా చక్కగా మనకి తలంతా ఊపినట్టుగా అనిపిస్తుంది. కానీ యానిమల్స్ సౌండ్స్ చేస్తున్నాయి, యానిమల్స్ వచ్చి ఇక్కడ తిరుగుతున్నాయి అన్నట్టుగా అనిపించదన్నమాట. ఇంకా హిమవంతుడే వచ్చి అక్కడ దేవతలే వచ్చి తిరుగుతున్నారు అనే విధంగా వెదర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ టోటల్ మనకు చూస్తూ ఉంటే. కానీ ఎక్కడ కూడా యానిమల్స్ అరుస్తున్నాయి, యానిమల్స్ వచ్చి తిరుగుతున్నాయి ఇక్కడ అని బ్యాడ్గా అనిపించదు అనమాట. అక్కడ వాతావరణం అలా ఉంటుంది. ఇంకా అక్కడ బోయలు హంటింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు హంటింగ్ చేసే సమయంలో వాళ్ళకి నీరసం అనిపించదు అనమాట. ఇంకా ఎందుకు అంటే హంటింగ్ చేస్తున్నారు, యానిమల్స్ దొరక్కపోయినా దొరికినా మనకైతే నీరసం వచ్చినట్టు, అయ్యో చాలా పని చేసినట్టు అనిపిస్తుంది. కానీ వాడికి గంగా నది, గంగా రివర్ మీదుగా వస్తున్న చల్లటి గాలులో ఎంత హంటింగ్ చేసి ఎంత నీరసించిపోయినా ఆ గాలులకు చక్కగా సేద తీరినట్టు అనిపిస్తుంది. అండ్ అక్కడ ఉండే చెట్ల వాసనలు, గంధపు చెట్లు ఉంటాయి, వాటి స్మెల్ ఎంత చక్కగా వస్తుంది అనమాట. మనస్సుకు, శరీరానికి ఎంతో బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడి నెమళ్ళు, పికాక్స్ ఉంటాయి కదా, అవి నాట్యం చేస్తుంటాయి. వీటన్నిటినీ చూస్తే అలసటకు తావెక్కడా, అలసటకు అక్కడ ప్లేస్ ఎక్కడుంది, అలసిపోయినట్టు మనం చెప్పడానికి అక్కడ ఎలా అనిపించదు అసలు. అలసట శరీరానికి అనిపిస్తుంది, మనసుకు, మైండ్కి మాత్రం ఎక్కడ అరే అలసిపోయానా, నాకేం లేదే అనే అంతగా వాతావరణము, అక్కడ యానిమల్స్ కానీ కనిపించినప్పుడు, చెట్లను చూసినప్పుడు, మంచును చూసినప్పుడు ఎంతో వైట్గా మంచు ఎంతో చక్కగా అనిపిస్తుంది అన్నమాట. ఇట్లా అలసిపోయినాం అని విసుగు రాదనమాట. ఇంకా అక్కడ పైన నదులలో తామరలు ఉంటాయి, తామర పువ్వులు, అవి వికసిస్తాయి. సూర్యుని కిరణాలు పడ్డప్పుడు అవి ఎంత బాగా అనిపిస్తుంది అంటే దేవుళ్ళ దగ్గర పెట్టడానికి, సప్త మహర్షులు పూజ కోసం కోసుకెళ్ళడానికి ఉన్నాయేమో అన్నట్టుగా విచ్చుకున్నాయేమో, ఇవి దేవుడి దగ్గరికి వెళ్ళడానికే విచ్చుకున్నాయేమో అని మనకు చూస్తుంటే బాగా అనిపిస్తుంది. అండ్ సూర్యకిరణాలు పడ్డప్పుడు కూడా పక్కన ఉండే వైట్ మంచు ఒక రిఫ్లెక్షను, ఆ సూర్యకిరణాల యొక్క ఆరెంజ్తో మిక్స్ అయిన గోల్డ్ సూర్యకిరణాలు వాటిపైన పడడం, వాటర్ కలర్ వాటిపైన, అసలు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనేది కవి ఇక్కడ చెప్తున్నారు. మీరు కూడా అలా రాయాల్సి ఉంటుంది. మేడం ఇంపార్టెంట్ పోయమ్స్ లేవా అంటే, లేదు నాన్న ఇంపార్టెంట్ అంటూ ఏముండే, ఏం లేదు, మీరు టెన్షన్ పడకండి. ఏ పోయం వచ్చినా హిమాలయాస్ గురించే రాయండి. ఇంకా హిమాలయాస్లో యజ్ఞయాగాదులు నిర్వర్తించడానికి కావలసిన వస్తువులు లభిస్తాయి. కావున దేవతలు యజ్ఞ విహస్సులు అందుకునే అర్హతను ఆ బ్రహ్మదేవుడు తనకు తానే కల్పించాడని హిమవంతుడు భూమిని భరించగల బలం, సామర్థ్యం హిమవంతునిపైనే రాజు అధికారాన్ని కల్పించారు. అయితే హిమవంతుని దగ్గరనే అలాంటి స్ట్రెంత్, స్టామినా ఉంది కాబట్టి యజ్ఞయాగాదులు చేయడానికి అక్కడ ఏది దొరకదు అనేది ఉండదు బేట. ఎంతో పెద్ద యజ్ఞాలు చేసి, మీకు తెలుసు కూడా, చాలా సినిమాస్లో చూసాం మనం, అక్కడ ఎంతో మంచి ఫ్లవర్స్ దొరుకుతాయి. అండ్ యజ్ఞాలు చేయడానికి ఏ పదార్థం ఇక్కడ లేదన్నా అక్కడికి వెళ్ళి థింగ్స్ దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు, లభిస్తాయి కూడా. అంటే అక్కడంతా బ్రహ్మకమలం అలాంటి చెట్లు అక్కడ దొరుకుతాయని మనం విన్నాం, అవునా కదా? సో అలా చాలా చెట్లు కానీ, పువ్వులు కానీ, ఎంతో మంచి మంచి ఔషధాలు అక్కడ లభిస్తాయి. ఇంకా
మేరు పర్వతమునకు మిత్రుడైన మర్యాదలు తెలిసిన హిమవంతుడు పితృదేవతల పుత్రికయ్యకు కుల సౌందర్య వయోవిభదులు తగినదియగు మీనకాను కన్యను వివాహం హిమవంతుడు మీనక అనే కన్యను వివాహం చేసుకున్నాడు. అతని భార్య పేరు మేనక అని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇంకా అయిపోయినాయి. నెక్స్ట్ కృతజ్ఞ నాస్తి నిష్కృతి క్రొకడైల్ మంకీ లెసన్. మీకు ఇది చెప్పాను నేను ఆల్రెడీ, 8th బిట్ చూసుకోండి, ఎల్ఏక్యూ అని ఉంటుంది. సో ఇక్కడ వరకు ఇన్ని పోయమ్స్. మేడం ఇన్ని పోయమ్స్ చదవాలంటే చదవకండి బేటా, మీరు ఏ పోయం బై హార్ట్ చేసుకోకండి, ఆల్రెడీ పోయమ్స్ వాళ్ళు ఇస్తారు. బట్ పోయమ్స్లో మీరు చూడండి, ఇక్కడ మనసి మేరుముఖం పితృనాం కన్యాహ, కన్య అయిన పితృలు, కులస్య స్థితే స్థితజ్ఞ మేనక అనే ఆమెను హిమవంతునికిచ్చి వివాహం చేశారు అని ఇట్లా ఒక 2-3 వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అయితే మేడం గుర్తు రావు, అక్కడ గుర్తుపట్టలేకపోతామేమో మేము అన్నప్పుడు పోయంను ఒక 2-3 టైమ్స్ చదవండి బేటా, గుర్తు వచ్చేస్తుంది మీకు, సరేనా? అండ్ అక్కడికి ఇబ్బంది అయింది, హిమాలయాస్ గురించే ఉంటుంది. 4 పోయమ్స్ హిమాలయాస్ గురించే ఇస్తారు మీకు అక్కడ, ఓకేనా? సో మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, 4 పోయమ్స్ హిమాలయాస్ గురించే ఇస్తారు కాబట్టి ఇలా 4 పోయమ్స్ హిమాలయాస్ గురించే ఇస్తారు కాబట్టి ఈ 4 పోయమ్స్లో ఏ దానికైనా హిమాలయాస్ గురించే రాసేసేయండి. తెలుసు అన్నప్పుడు హిమం మంచు, శిరసాం అంటే తలబెట్టి అక్కడ మనం మొక్కి శరణ్ అంటూ వేడుకుంటే హిమవంతుడు, అక్కడ వేడుకోకున్నా పర్లేదు, హిమవంతుడు చక్కటి మనకు రక్షణ కల్పిస్తాడు, అక్కడ భయం అనిపించదు. అలా ఓన్గా అయినా రాసేయచ్చు బెట. అండ్ వీలైతే 4 పోయమ్స్ రాయండి. ఎందుకు అంటే 15 మార్క్స్ కాబట్టి 2 పోయమ్సే రాయాలి మీరు యాక్చువల్గా అయితే, కానీ ఎక్స్ట్రా రాసి పెట్టినట్టు ఉంటుంది. అంటే మీకు లెసన్ అంతా అర్థమైంది, రాయగలిగాడు స్టూడెంట్ అని మాకు కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీ ఉంటుంది. మీరు ఎక్కువ రాసి పెట్టారనుకోండి ఎక్స్ట్రాస్, మీకు ఒకవేళ ఎక్కడైనా మైనస్ మార్క్స్ అయినా మేము యాడ్ చేసి వేస్తామన్నమాట, ఓకేనా? కరెక్షన్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ పేపర్ ప్రజెంటేషన్ చక్కగా ఉండడానికి నేను వీడియో అప్లోడ్ చేస్తాను ప్రతి బిట్టు. మళ్ళీ కూడా చెప్తున్నాను, పోయం రాయండి. ఇప్పుడు ఫస్ట్ 1 రాస్తున్నారు అనుకోండి, పోయం రాయండి. పోయం రాసి అక్కడ ఏం రాస్తారు, పోయిట్ ఇంట్రడక్షన్ రాయండి. పద విభాగ, నేను ఇక్కడ చెప్పాను, అస్తు తయస్తాం, అస్త ఉత్తరస్యాం, దిశ హిమాలయ, నామ నాగాదిరాజ. 4 వర్డ్స్ అయ్యాయి బేటా లైన్గా. ఇంకొక 4 రాయడానికి ట్రై చేయండి కింది లైన్లో ఏవన్నా, ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్డ్ రాసినా అయిపోతుంది, వర్డ్ అక్కడ రాయాలన్నమాట. మీకు వస్తే చక్కగా చదివి రాయండి. 8 వర్డ్స్. తర్వాత మీనింగ్స్ ఇంగ్లీష్లో ఒక 7-8 వచ్చారు. తర్వాత భావార్థ, ఓకేనా? సారాంశం భావార్థ, దీని మొత్తం పోయం మీనింగ్ ఏంటి, హిమాలయాస్ గురించి. అలా 4 రాయడానికి ట్రై చేయండి, సరిపోతుంది టైము. కంపల్సరీగా రాయండి, అట్లీస్ట్ 3 అన్నా రాయండి, ఒకటన్నా ఎక్స్ట్రా రాసి పెట్టండి, ఓకేనా? కరెక్షన్ చేసే వాళ్ళకు అయ్యో స్టూడెంట్ ఇంకా ఎక్స్ట్రా రాశాడు కాబట్టి ఫుల్ మార్క్స్ వేద్దామనేది వేస్తారు. సాంస్క్రిట్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు చక్కగా, స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మంచి మార్క్స్ తెచ్చుకోండి. 7th బిట్ హిమాలయాస్ గురించి, టోటల్ 4 పోయమ్స్ హిమాలయాస్ గురించే గుర్తుపెట్టుకోండి, ఓకేనా నాన్న? అండ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంటర్ సాంస్క్రిట్ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఇంటర్ డిగ్రీ. ఎవరు మీ ఫ్రెండ్స్ ఉన్నా కంపల్సరీగా వీడియోస్ షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, ఓకే బేటా? ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.